హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా గ్రామ దేవత అయిన పోలం తల్లికి గుడి కట్టామండి. ఈరోజు అయితే అదే గుడి ప్రతిష్ట అయితే అవుతుందండి. ఫుల్ వీడియో అయితే ఈ వీడియోలో ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. గుడి లోపలికి అయితే కొత్త బొమ్మల్ని తయారు చేశారండి. ఆ బొమ్మల్ని పెడుతున్నారు. అదేనండి పూజకి అయితే రెడీ చేస్తున్నారు వాటిని. నెక్స్ట్ అందరూ చూడండి మురాట్లు పట్టుకొని ఇచ్చారు. పూజ అయిన తర్వాత మురాట్ పోస్తారండి. అదండి పూజ స్టార్ట్ చేశారు. మండపం అంతా పెట్టారండి. పూజ అయితే అయిపోయింది. లాస్ట్ అండి ఇది. పూజ అయిపోయింది. హారతి కూడా ఇచ్చేస్తున్నారు. అందరూ కూడా ఆరోగ్య ధనం పెట్టినమ్మా. అలాగే ఆరోగ్య ధనం పెట్టిన అందరూ అదే పట్టుకొని కుడి చేతి వైపు 3 వారు కుడి చేతి వైపుగా శ్రీయ మండల ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. అలా తీపండి. ముందు పాలు వేయి. మీరు తెచ్చే పంచామృతం నెక్స్ట్ ఈ బొమ్మలకైతే పాలు, పెరుగు, తేనె, నెయ్యితో అయితే అభిషేకం చేస్తున్నారండి. అభిషేకం అయిపోయిన తర్వాత ఆ ఊర్లో జనాలందరూ ముర్రాట్ పట్టుకొని వచ్చారు కదా, ఆ ముర్రాట్ అయితే బొమ్మల మీద పోస్తారు. అందరూ ఊరు మొత్తం పోస్తారండి. పాలు వేస్తారా? మొత్తం వేస్తారా? పెరుగు వేయండి. పాలు, పెరుగు, నెయ్యి కొంచెం వేయండి, పర్వాలేదు. లేట్ అయిపోతుంది. పాలు, పెరుగు, నెయ్యి ఆరుగురు చెయ్యాలి. పాలు, పెరుగు, నెయ్యి, తేనె అది వేసేసి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార మొత్తం వేసేయండి. ఆరుగురు చెయ్యి వేసి ఒకరి తర్వాతగా దంపతి సమేతంగా ఒకరి తర్వాత వేసి అయిందా? దంపతి సమేతంగా ఒకరి తర్వాత ఒకరు వరుస మీద ముర్రాటాలు తెచ్చి మీరు ముగ్గురు ముందు వేసుకున్న తర్వాత ఒకరికొకరు వేయండి, పర్వాలేదు. ఏటి అయిపోదు. ఎక్కడికి వెళ్ళిపోద్ది.
హోమానికి హలో ఇటుకలు ఇసుక హోమానికి ఇటుకలు ఇసుక అవేం వేసుకోవడానికి ఏం లేదు, దేవుడికి వేసి వెలిసిందే. అవే బొర్రల మీద గట్ర వేసుకోరు. భక్తుల విజ్ఞప్తి, అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా మరి కాసేపట్లో మండపాలు వేసుకోవడం జరిగింది. హోమం ఉన్నది. అయితే హోమగుండం తయారు చేయడానికి ఇటుకీ బెడ్లకైతే పసుపు కుంకుమ అవన్నీ రాసి రెడీ చేస్తున్నాము. నెక్స్ట్ ఓం కాలుస్తారు. గ్రామదేవతకి ప్రతిష్ఠ చేస్తూ ఏం చేయాలో చెప్పండి. మాట్లాడుతున్నారు చాలా మంది, మైకులు ఇచ్చేస్తారు. మనిషితో మైక్ కావాలంటే అయితే ఖర్చు. గ్రామదేవతకి చేయవలసి వస్తే ఏం చేస్తాం? శ్రీకృష్ణుడు, పరమేశ్వరుడు, వెంకటేశ్వర స్వామి ఒక్కొక్కరు ఒక్కొక్క కులదేవత అంటారు. మరి కులదేవత అంటే ఏమిటో? మరి మన కులాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత కులదేవత ఉంటుంది కదా. మరి గృహదేవత అంటాం, ఇంటి దేవత, ఇంటి ఎలువేలుపులు అంటాం. ఇంటి ఎలువేలుపులు అంటే మరి రాముడు వారే ఉంటారు. చాలా మందికి అందరిని రక్షించవలసిన బాధ్యత ఆ రాముడిగా ఉన్నటువంటి ఆయుధుడి బాధ్యత. అదేవిధంగా ఇష్టదేవత అంటాం, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవత ఇష్టం ఉంటుంది. ఒకరికి కోటదుర్గ అమ్మవారు ఉంటారు, ఒకరికి వెంకటేశ్వర స్వామి ఉంటారు, మరొకరికి శివుడు ఉంటాడు, మరొకరికి లక్ష్మీదేవి ఉంటారు, కొంతమందికి సాయిబాబా, సత్సాయిబాబా, శివుడు సాయిబాబా, ఇలాగ అవతార్ మెహర్ బాబా, వీళ్ళందరూ ఇష్టదేవతలుగా భావిస్తాం. వాళ్ళు ఇష్టదేవతలు అంటే మన యొక్క కోరికలు, మనకు వచ్చే కష్టాలు ఏవైనా మనకు ఇష్టమైనటువంటి భగవంతుడు చెప్పుకోవాలని ఇష్టదేవత అంటాం. మీ సామాన్లు మీరు జాగ్రత్త చేసుకోండి. అందులో 10:30లోగా ఈ యొక్క పోరాటాలు ఏవైతే ఉన్నాయో అవి సమర్పించుకోవాలి. పసుపు కుంకుమ ఇచ్చుకోవాలి. వింటారా? ప్రతి మంగళవారం ఖచ్చితంగా అమ్మవారి దగ్గరకు వచ్చి పసుపు కుంకుమ ఇచ్చుకొని దేశం పెట్టుకొని వెళ్ళాలి. అది గ్రామంలో ఉన్న మీ అందరి బాధ్యత. ఆవిడ అలా జాగ్రత్తగా చూసుకుంటే మన గ్రామానికి ఏ సమస్య లేకుండా ఆవిడ చూసుకుంటారు. అక్కర్లేదుగా ఈ రోజు నీళ్ళు పోస్తే దేవుడు చూడ్డా నీ మొర్రాటి నీళ్ళు పోస్తాడు, ఎంతవరకు చూడాలి అంతవరకు చేస్తాడు. కష్టం వచ్చినాడు అప్పుడు పరిగెట్టుకొని వెళ్తాం దేవుడి దగ్గరికి. అలా కాకుండా ప్రతి వారం ఖచ్చితంగా ఇంట్లో ఉండేటటువంటి ప్రతి ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరికైతే వాళ్ళు ఖచ్చితంగా వచ్చి మొన్న అక్కడ దండ వెళ్ళిపోతే మరి ఇంకెందుకైతే వేసి వేసి ఇప్పుడు కాదు ముహూర్తం టైంకి ఇక్కడ ప్రతిష్ట అయిన తర్వాత అప్పుడు ఆ మీద కొబ్బరికాయ కొట్టేసి పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టేసి ఆడతాం. కొంచెం బ్యాగ్ పగిలిపోతుంది తెలుసు అలాంటప్పుడు. బొమ్మలను అయితే కొత్త బొమ్మలు తయారు చేశారు కదా, అదంతా అయిపోయిన తర్వాత దానికి అభిషేకం అన్నీ అయిపోయిన తర్వాత బొమ్మలను అయితే లోనకి పెడుతున్నారండి. లోన్ అంతా పెడుతున్నారు. లోన్ ఎలా పెట్టారంటే పంతులు గారు వీడియో తీయొద్దని చెప్పారు. మనిషి కరపూల నెయ్యిలో ముంచేసి పట్టుకోండి.
ओम अग्नि प्रतिष्ठापनं करिष्ये। ओम चत्वारि शृंगारयास्य पादान्ते शीर्ष सप्तहस्तं स्वास्य श्रद्धा बद्ध वृषभरारविद महादेव मत्यागो आवेश सप्तहस्त चतुशृंग सप्तजिह्वा विशेषकः त्रिपाद प्रसन्न वदन सुखासीन सुजस्वदः स्वाहा दक्षिणपार्श्व देवी वामे सुरांतर बिभ्रदक्षिण हस्तैस्य सिद्धिमन्नं सुजंसरो कामनहुये जन्माने कृतपात्रं ददार्यं मेषारुडं जलावतं गौरवन्नहं महोदिसं दोमध्वजं लोहिताक्षं सप्ताच्य सर्वकामदं आत्मा रूपमासीनं यावन् यावयुदासनं అందులో వేసియండి కర్పూరలు యాశే దేవ ప్రతిసోన సర్వపూర్వ హిజాగ సవగర్భాంతః సవయాగవన సగరిష్యవన వర జన్మగా అస్తిష్ఠే ప్రాణముఖాగ్నే మగవాళ్ళు నమస్కారం చేసుకోండి హోమం చూసి మీ ఆరుగురు హోమం చూసి దండం పెట్టాలి మగవాళ్ళు దోశలు పట్టండి ఎందుకు ఆ కర్రలు ఇంటికి పట్టుకెళ్తారు ఇలా దోశలు పెట్టి ఇకటి మీ వైపు ఇలాగా 5 సార్లు ఇలా అనుకోవాలి మమ అనుకోని ఒకసారి 5 సార్లు ఇలాగా అనుకోవాలి అభిముఖో భవ ఆడవాళ్ళు దండం పెడతారు సుముఖో భవ సుప్రసన్నో భవ వరదో భవ యథోక్త జిహ్వయ హవిర్గృహాణ డబ్బులు ఏమన్నా నాకు తెచ్చి ఇచ్చా అభిముఖ భవ సుప్రసన్నో భవ స్థిరాసనం గురు లేదు జనార్దన పాలమాంబ దేవాలయ ప్రతిష్ట శుభ ఫలిత సిద్ధ్యర్థం హోమ సంపూర్ణ ఫలిత సిద్ధ్యర్థం లక్ష్మీనారాయణ స్వరూప బ్రాహ్మణకు అన్నదాన ప్రత్యామ్నాయ అన్నదానం ఇస్తున్నాడని చెప్పండి. అన్నదాన ప్రత్యామ్నాయ యథాశక్తి హిరంగం తుభ్యమహం సంప్రదే నోమ లేదా అక్షతులు నీళ్ళు విడిచిపెట్టాలి పల్లెలు మళ్ళీ వెనకతలు ఉన్నాయి విసు నీ వెనకతల అలా వాళ్ళిద్దరికి 2 అక్షతులు ఇచ్చి అది ఎవరు ఆడవాళ్ళు వాళ్ళ చేతుల్లో నీళ్ళు వేస్తారు నీళ్ళు దారి విడిచిపెట్టండి అన్నదా. ఇది గమనించండి. చేసుకోవడం మానేసిన తర్వాత బాబు అలాగే మీద నుండి కింద వరకు 3 సార్లు ఇలా తిప్పుతా అత్తయ్య ఇలాగా ఇలా అలా తిప్పు మీద నుండి తిప్పుతా అత్తయ్య కింద అలాగా అద్దె కింద నుండి. పూజ అంతా అయిపోయిందండి. హోమం కూడా కాల్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే గుడి లోపలికి దర్శనానికి వెళ్ళాలి. వెళ్ళే ముందు అయితే గుమ్మడికాయ అయితే దిష్టి తీస్తున్నారు. గుమ్మడికాయ పగలగొట్టిన తర్వాత ఇంకా లోనికి అందరు దర్శనానికి వెళ్తారండి. పూజ అంతా అయిపోయిందండి. లాస్ట్ పూజ దగ్గర కూర్చున్న వాళ్ళందరికీ అయితే ఆడపిల్లలము హారతి ఇస్తున్నామండి. ఈరోజు ఇంకో స్పెషల్ అయితే ఉందండి. ఏంటంటారంటే అది ఈరోజు గుడి ప్రతిష్ట అవ్వడము, నెక్స్ట్ ఏంటంటే మా పెళ్లి రోజు అవ్వడం, 2 ఒకే రోజు అవ్వడం చాలా సంతోషంగా అయితే ఉందండి. లైఫ్ లాంగ్ అయితే గుర్తుండిపోద్ది ఒక మెమరబుల్ డేగా. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్. అడగండి ఆడపిల్ల